దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం విలాప వాక్యములు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన సర్వశక్తి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు యెహోవా కృప కలిగిన వాడు. ఆయన నశించిపోతున్నటువంటి మనలను వెతికి రక్షించారు, కృప చూపించారు అండి. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ ఎడతెగక నిలిచిచున్నది. ఎంత అద్భుతనీయుడో చూడండి. ఎడతెగక ఒక్క రెప్పపాటు కూడా నా దేవుని ప్రేమ, నా యేసయ్య ప్రేమ నిన్ను విడిచిపెట్టదు. దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నీ చెయ్యి విడవని దేవుడు, నిన్ను అన్ని వేళల్లో కూడా ఆదుకునే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన ప్రభు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవాతి దేవునికి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేము. కృప కలిగిన దేవుడండి, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. నీ ప్రతి విధమైనటువంటి దోషాల్లో క్షమించి నిన్ను ఆదరించిన దేవుడు. దేవుని బిడ్డ, శ్రమల చేత నలిగిపోతున్నావేమో, నీ ప్రభు కృప కలిగిన దేవుడు, నిన్ను విడిచే దేవుడు కాదు. ఆయన వాత్సల్యత అమూల్యమైనది. వ్యాధి బాధలతో, శ్రమలతో, మనశ్శాంతి లేక నలిగిపోతున్నావా? అయితే నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. నేను ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టినని వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు. ఆయన వాత్సల్యతను నీవు ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నావా? ఆయన ప్రేమను నువ్వు మర్చిపోతున్నావా? కష్టాలు వచ్చినప్పుడు సనుగుతున్నావా? నా ప్రభు నా మొర్ర ఆలకించట్లేదని నీ వేదన పడుతున్నావేమో. దేవుని బిడ్డ, నీ ప్రభు నిన్ను ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. అనుక్షణము కూడా నీకు తోడై ఉండే దేవుడు, నిన్ను ప్రేమతో ఆదుకుని ఆదరించే దేవుడు. కాబట్టి నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో, ఆత్మీకంగా బలపరచుకో, నిన్ను నీవు కట్టుకో క్రీస్తు వారిలో. ఆ ప్రేమలో నీవు స్థిరముగా ఉన్నప్పుడు నీ ప్రియుడు నీ చేయి పట్టుకుని విడవకుండా నిన్ను ఆదుకుంటారు. కాబట్టి ఎవ్వరు భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీ ప్రేమ గొప్పది, అమూల్యమైన నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా. నీ వాత్సల్యతను ఎవ్వరము కూడా మరవలేనిది ప్రభువా. మా కొరకు నువ్వు త్యాగం చేసావు, ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. రోగులను స్వస్థపరచండి, అక్కర్లో ఉన్న బిడ్డలకు తీర్చండి. అయ్యా మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడండి. ఏ బిడ్డలకి ఏ సమస్యల్లో ఏ ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు ఆ బిడ్డలకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.